బాపట్ల జిల్లాలో వైసీపీ గుండాలు బరితెగించారు. సిద్ధం సభకు బలవంతంగా జన సమీకరణ చేశారు. సభకు రాలేమన్న వారిపై దౌర్జన్యం చేశారు. పంగుళూరు మండలం రామకూరులో ధనచక్రవర్తి అనే వ్యక్తిపై వైసీపీ నేతలు ఆంజనేయులు రామాంజనేయులు కలిసి దాడి చేశారు. కర్రలు ఇనుప రాడ్లతో ధనచక్రవర్తిని చితకబాదారు. వైసీపీ నేతల దాడిలో ధనచక్రవర్తి తలకు తీవ్ర గాయం కావడంతో అతడికి అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ధనచక్రవర్తి 10 ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. ఇవాళ మిర్చి కోతలు ఉండడంతో సిద్ధం సభకు రావడం కుదరదని చెప్పాడు. దాంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు అతడిపై దాడికి దిగారు. రాత్రి సిద్ధం మీటింగ్కి పోదారని పిలిచారు. వీలైతే వస్తానని చెప్పి 10 ఎకరాలు మిర్చి చేసి నాకు రావడం కుదరదని మధ్యాహ్నం మీటింగ్కి పోయే టైంలో చెప్పాను. ఒకసారి మొట్టమొదటి వాళ్ళ నుంచి సెంటర్లో నిలబడి ఉన్నాను. నేను రమ్మని అడిగారు. ఇప్పటికే రానండి రిక్వెస్ట్ చేశాను. ఎందుకు రావని చెప్పి చొక్కా పట్టుకుని లాగి కొట్టాను. రాడ్లతో దాడి చేశారు సెంటర్లో. బాపట్ల జిల్లాలో సిద్ధం సభకు రాలేమన్న వారిపై వైసీపీ గూండాలు దాడికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, వైసీపీ గూండాల దాడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, బాపట్ల జిల్లా పంగుళూరు మండలం రామకూరులో వైసీపీ గూండాలు బరితెగించారని చెప్పవచ్చు. ఏదైతే మేదరమెట్ల వద్ద నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు బలవంతంగా కార్యకర్తలు ప్రజల్ని తరలించేందుకు వైసీపీ నాయకులు అయితే యత్నం చేశారని చెప్పవచ్చు. ఇదే క్రమంలో రామకూరు గ్రామంలో ధన చక్రవర్తి అనే వ్యక్తిని నిన్నటి నుంచి కూడా సిద్ధం సభకి రావాలంటూ కూడా బలవంతం చేస్తున్నారు. అయితే ధన చక్రవర్తి గ్రామంలో 10 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాడు. ఈ రోజు మిర్చి కూలీలంతా కూడా వచ్చి కోతలు చేస్తారు. నేను గ్రామంలో వ్యవసాయ పనులు ఉన్నందువల్ల సభకు రాలేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ నాయకులు ఎవరైతే గ్రామంలో ఉన్నారో ఆంజనేయులు రామాంజనేయులు అనే ఇద్దరు కలిసి ధన చక్రవర్తి మీద దాడికి పాల్పడ్డారు. కర్రలు ఇనుప రాడ్లతో ధన చక్రవర్తి తల మీద దాడి చేయడంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. తల పగిలిపోయిన ధన చక్రవర్తిని చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు. ఏదైతే తల మీద కూడా భారీగానే కుట్లు పడ్డాయని ఇటు డాక్టర్లు చెప్తున్నారు. ఏదైతే మేదరమెట్లో నిర్వహించిన సిద్ధం సభకి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పని వైసీపీ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇటు ధన చక్రవర్తి లాంటి వాళ్ళ మీద దాడులు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడి సభకు జనాన్ని సమీకరణ చేశారని చెప్పవచ్చు. నరేష్, వెంకట్రావు, అయితే దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై బాధితుడు ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడా? ఈ ఘటన కొద్దిసేపటి క్రితమే జరిగింది. గ్రామంలో ఏదైతే సభకు రాలేనని చెప్పని గ్రామంలో ఆగిపోయిన ధన చక్రవర్తి మీద దాడి చేశారు. దీనికి సంబంధించి ఇతను ప్రస్తుతం అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులకు కూడా ధన చక్రవర్తి ఫిర్యాదు చేశారు. తన మీద గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఆంజనేయులు రామాంజనేయులు దాడి చేశారని చెప్పని కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.